ద్రాక్ష, ఇక ఇంకొకటి ఎండు ద్రాక్ష. చెప్పాలంటే ఈ రెండు అందరికీ నచ్చుతాయి. పిల్లలకు, యువకులకు లేదా వృద్ధులకైనా సరే. ఇక చెప్పాలంటే ఈ ఎండు ద్రాక్ష ఇవి ద్రాక్ష నుంచే తయారవుతాయి. వాటికి మరో రూపమే అది. కానీ మీరెప్పుడైనా దుకాణానికి వెళ్ళి అడగండి, ఈ ద్రాక్ష ఇంకా ఎండు ద్రాక్ష రెండింట్లో ఎక్కువ విలువ దేనికుందో మీకు తెలిసిపోతుంది. ఎండు ద్రాక్ష విలువ ద్రాక్ష కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుంది. ఎందుకలా ఉంది? దాని వెనుకున్న కారణం ఏమిటి? ఒకటి, ఆ ద్రాక్ష దాన్ని చెట్టు నుంచి తాజాగా తెంచుకోవడం జరుగుతుంది. ఇంకొకటి, ఆ ఎండు ద్రాక్ష దానిని నెలల తరబడి ఎండబెట్టడం జరుగుతుంది. ఒకటి, ఆ ద్రాక్ష అందులో చాలా రసం ఉంటుంది. ఇక ఎండు ద్రాక్షలో ఎలాంటి రసము ఉండదు. ఒకటేమో చాలా మృదువుగా అందంగా ఉంటే, ఇక రెండవది దానికి అందమనేది ఉండనే ఉండదు, అయినా ఎక్కువ విలువైనది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? కేవలం ఎందుకు జరుగుతుందంటే ఆ ద్రాక్ష కొన్ని నెలల దాకా ఎండను భరిస్తుంది, కష్టాన్ని సహిస్తుంది. అప్పుడే ఆ ద్రాక్ష ఎండు ద్రాక్షలా మారుతుంది. ఇక జీవితంలోని కఠినమైన ఎండను ఎవరు భరిస్తారో వాళ్ల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. వారి విలువ కూడా దానంతటదే పెరుగుతూ ఉంటుంది. మీ జీవితంలో మీ గుణాలు, మీకున్న ప్రతిభ చాలా ముఖ్యమైనవి. కానీ మీరు ఎప్పుడైతే అనుభవాన్ని పొందుతారో ఆ అనుభవం మీ గుణాలను అలాగే మీకున్న ప్రతిభను ఇంకా ఎక్కువ శ్రేష్ఠ స్థానానికి తీసుకువెళ్తాయి. అందుకే జీవితంలో కఠినమైన ఎండలో నిలబడడం నేర్చుకోండి. ధైర్యంతో కఠిన పరిస్థితులను ఎదుర్కోవడం నేర్చుకోండి. ఇదిగో ఇదే విధంగా అనుభవాన్ని పొందగలుగుతారు. ఇక ఈ అనుభవం మీ విలువను పెంచుతూ వెళ్తుంది. ఇక ఈ మనసు చాలా సంతోషంతో చెప్తుంది, రాధా కృష్ణ.